నమస్తే S9 న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్నగర్లో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంతర్జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్ సాధించిన మహబూబ్నగర్ క్రీడాకారులు ఘనంగా సన్మానించిన కబడ్డీ అసోసియేషన్ జిల్లా నేత శాంతి కుమార్. పాలమూరులో త్వరలోనే ప్రారంభం కానున్న రహదారి విస్తరణ పనులు. ఈ నెల 4వ తేదీన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో సమావేశమవుతున్న వ్యాపారులు. దేశంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ అన్నారు. యువత, రైతులు, సామాన్య ప్రజలు ప్రధాని మోదీ పాలనపై ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం నేర్పడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. మహబూబ్నగర్ జిల్లా మక్తాల్ మండలంలోని దత్తపీఠంతో పాటుగా కృష్ణానది అవలగల కురంబపురంలోని దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కుటుంబాన్ని సమేతంగా దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో మహబూబ్నగర్ పట్టణంలోని R&B అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఓబేదుల్లా కోత్వాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలను బుజ్జగించేందుకు ప్రధాని మోదీ బడ్జెట్లో తైలాలు ప్రకటించారని ఆరోపించారు. రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తామంటూ వారిని చిన్నబుచ్చుతున్నారని, రోజుకు 17 రూపాయలు ఇస్తే అన్నదాతలను ఆదుకున్నట్లా అంటూ ఆయన నిలదీశారు. దేశవ్యాప్తంగా బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు దగ్గరగా అవుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్దే విజయమన్నారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో పట్టణ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, కట్ట రవికిషన్ రెడ్డి, PCC నేత NP వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. देखिए, देश में माहौल बहुत अच्छा है. कांग्रेस का 3 स्टेट आने के बाद में लोगों में एक बिलीव है कि चेंज होना चाहिए. इस बीजेपी गवर्नमेंट में पिछले 5 साल में जो भी बोला है कुछ नहीं इम्प्लीमेंट, कुछ नहीं, ज़ीरो इम्प्लीमेंट किया है. कल के बजट में करीब 5 साल में कुछ नहीं करना और अभी सब कवर अप करने के लिए अनाउंसमेंट चल रहा है. इनके पास कोई पैसा नहीं है. कल फार्मर्स को साल में 6,000 रुपये देंगे, मतलब एक दिन में 17 रुपीज़. आप सोच सकते हैं, तो मजाक उड़ाया है लोगों का, क्योंकि एम्प्लॉयमेंट गारंटी स्कीम में भी इससे ज़्यादा पैसा मिलता है. तो फार्मर को 17 रुपये दे के, जो फार्मर 10,000 15,000 से आदमी एक खेत में लगाता है नौकरी करने के लिए या खेत को ठीक करने के लिए, उसको ज़्यादा पैसा खुद फार्मर देता है. और फार्मर को हम मजाक करके 17 रुपीज़ पर डे, मतलब 6,000 रुपीज़ पर ईयर, दैट मीन्स 17 रुपीज़ पर डे. तो दिस इज़ रिडिकुलस. तो ये प्रैक्टिकल नहीं है और ये खाली चुनाव को सामने रखते हुए कुछ करके बताने का प्रयास है. 5 साल में कोई मिनिमम सपोर्ट प्राइस नहीं मिला, किसानों के एग्रीकल्चर आउटपुट को कुछ बेनिफिट नहीं मिल रहा है, सपोर्ट प्राइस भी कहीं पर नहीं मिल रहा है, एम्प्लॉयमेंट जनरेशन कहीं पर भी नहीं है, इन्वेस्टमेंट स्टेट देश में नहीं आ रहा है. तो ओवरऑल रिएक्शन इस गवर्नमेंट के खिलाफ में है और इसीलिए लोग बोलते हैं तो इलेक्शन के लिए ये सब अनाउंसमेंट्स हैं. इलेक्शन होने के बाद इम्प्लीमेंट कुछ नहीं करने वाले ये, इसीलिए इस सरकार से लोग नाराज़ हैं. भले इन्होंने कुछ भी अनाउंसमेंट किया हो, उसका इफेक्ट पॉलिटिकली उनको कोई मिलने वाला नहीं है. మహబూబ్నగర్ పట్టణంలో త్వరలోనే ప్రారంభం కానున్న రోడ్డు విస్తరణ పనులతో ఉపాధి కోల్పోతున్న దుకాణదారులు జిల్లా కేంద్రంలోని అవంతి హోటల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుకాణదారులంతా ఈ నెల 4వ తేదీన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో ప్రత్యేక సమావేశం అవుతున్నారని అన్నారు. విస్తరణలో దుకాణాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేయకుండా ఏకవ్యక్తి పాలన సాగుతుందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదని మహబూబ్నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పక్ష నేత కట్ట రవికిషన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలంతా మంత్రి పదవులు దక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, దీంతో పాలన కుంటుపడిందని ఆయన దుయ్యబట్టారు.
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధిని పక్కన పెట్టి ప్రలోభాలతో తమ పార్టీ నాయకులను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధి పట్టడం లేదని రవికిషన్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో మంత్రులు లేక మంత్రివర్గం లేక పరిపాలన కుంటుపడ్డది. ఈరోజు కేసీఆర్ గారు దాదాపు 6 నెలల క్రితం అంటే సెప్టెంబర్లో ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటి నుండి చేసిన తర్వాత ఎన్నికలకు పోయిన తర్వాత 2 నెలల నుంచి కూడా అంటే కనీసం క్యాబినెట్ను ఏర్పాటు చేయకుండా ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి చెప్పాలంటే ఎమ్మెల్యేలేమో కేసీఆర్ ఇంటి దగ్గర ప్రదక్షిణలు చేస్తున్నారు మంత్రి పదవుల గురించి. వారి యొక్క పనితనం ఏ విధంగా ఉందంటే రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా అంటే సమస్యలను టేకప్ చేయకుండా ఒకే ఒకటి మాకు మంత్రి పదవి కావాలి నాకు మంత్రి పదవి కావాలని చెప్పి చందంగా ఎమ్మెల్యేలందరూ కేసీఆర్ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అంటే ప్రజలను పట్టించుకునే నాదుడే లేదు. అడ్మినిస్ట్రేషన్ టోటల్గా కురవడింది. అంటే కేసీఆర్ గారు ఏక వ్యక్తి పాలన అంటే ఏందో రాష్ట్ర ప్రజలకు చూపించిండి. ఈరోజు దేశంలో మునుపెన్నడూ లేని విధంగా అంటే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకుండా ఏక వ్యక్తి పాలన అంటే ఏ విధంగా ఉంటుందో తెలంగాణ ప్రజలకు రుచి చూపించిండి ఇలా కేసీఆర్ గారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ లేకపోవడము ఇవన్నీ పక్కన పెడితే మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఒకే ఒక పని పెట్టుకున్నాడు. ఏందంటే అది కేవలం జైనింగ్లు. అంటే ప్రతిపక్ష స్థానం లేకుండా ఏ గ్రామాలలో కానీ ఏ పట్టణంలో కానీ ఎప్పుడు కూడా చూడని విధంగా ఎవరైనా కాంగ్రెస్ నాయకుడు కనిపిస్తే చాలు ఆయన కండువ వేయాలి, టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవాలి. తెలంగాణ ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను మహబూబ్ నగర్ పట్టణంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ సాదకుల్లా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆల్మేవా జిల్లా అధ్యక్షుడు షేక్ ఫారూక్ హుసేన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ స్థాయిలో ఏర్పాటు కాబోతున్న ఫెడరల్ ఫ్రంట్తోనే ముస్లింలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తూ ముస్లిం పరిషత్ను దెబ్బతీస్తున్న కుట్రను కేసీఆర్ ఛేదిస్తుందని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ద్వారానే ముస్లింల సమస్యలపై చర్చ జరుగుతుందని అన్నారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ఆల్మేవా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి మా రాష్ట్ర చైర్మన్ శ్రీ మొహమ్మద్ సాదకుల్లా గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వర్కర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలకు కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడబోతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్తోనే న్యాయం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఈనాడు దేశవ్యాప్తంగా ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తూ ముస్లింల యొక్క షరియత్లో ప్రవేశిస్తూ ముస్లిం షరియత్ను చిన్నా భిన్నం చేసేటటువంటి కుట్ర అయితే ఉందో ఆ కుట్రను బట్టబయలు చేయగల సత్తా ఉన్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఆల్మేవా భావిస్తూ ఉంది. మేము ఒకటే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పడబోయేటటువంటి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశవ్యాప్తంగా ముస్లింల యొక్క సమస్యలు చర్చకు రావడం జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పార్లమెంటుకు పంపితే ఆ బిల్లును పక్కన పెట్టినటువంటి కేంద్రం దొడ్డిదారిలో అధికార మదంతో అన్ని రంగాల్లో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా పూర్తి స్థాయిలో పట్టు సాధించినటువంటి అగ్రవర్ణాలకు 8 లక్షల ఆదాయం కలిగినటువంటి అగ్రవర్ణాలను పేదలుగా పేర్కొంటూ ఆగ మేఘాల మీద బిల్లు తేవడము సమంజసం కాదని తెలియజేస్తూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో నివసించేటటువంటి ముస్లింలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వస్తాయని ఆశిస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ముస్లింలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ప్రభావితం చేసేటటువంటి కార్యక్రమాలను ఆల్మేవా పక్షాన చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో క్రీడలకు పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని మహబూబ్నగర్ కబడ్డీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని, మన జిల్లా క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడానికి కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తున్నామని ఆయన వివరించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో అంతర్జిల్లా కబడ్డీ పోటీల్లో ఛాంపియన్గా నిలిచిన మహబూబ్నగర్ జిల్లా జట్టును శాంతికుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల సాయం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా కబడ్డీ వాలీబాల్లో పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావాలని, ఎందుకంటే స్టేట్ ఛాంపియన్స్గా ఎన్నో సంవత్సరాలు గెలిచింది మహబూబ్నగర్ జిల్లా కబడ్డీలో వాలీబాల్లో. అలాంటి పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావాలని 2013లో మళ్ళీ మేము రివైవ్ చేసి అప్పటి నుంచి ఎక్కడ టోర్నమెంట్లు జరిగినా సెకండ్ ప్రైజ్ అసోసియేషన్ ఇస్తూ వాళ్ళకు కావాల్సిన వనరులను అందిస్తూ ముందుకు తీసుకెళ్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మహబూబ్నగర్ జిల్లా సీనియర్స్ కబడ్డీలో స్టేట్ ఛాంపియన్స్ కాగలిగారు. గత 2 వారాల క్రితం జరిగిన స్టేట్ ఛాంపియన్షిప్లో మహబూబ్నగర్ విజేతగా నిలిచింది. మహబూబ్నగర్ నుంచి 5 మంది ప్లేయర్లు సెలెక్ట్ అయ్యారు. 5 మంది ప్లేయర్లు స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు నేషనల్స్ కూడా వెళ్ళి ఆడడం జరిగింది. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో మహబూబ్నగర్ సీనియర్స్ నంబర్ 1 కబడ్డీ జట్టు. వాళ్ళకి సన్మానం చేయడానికి ఈరోజు మేము ఇక్కడ వాళ్ళ ప్లేయర్స్ అందరినీ కూడా పిలిచాం. వాళ్ళకి ట్రాక్ సూట్లు ఇచ్చి వాళ్ళని ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదే కాకుండా వాలీబాల్లో కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము చేసిన కృషికి ఏ క్లబ్, ఏ కాలేజ్, ఏ స్కూల్ వాళ్ళైనా సరే వాళ్ళు వచ్చి మాకు ఒక అప్లికేషన్ ఇచ్చి నెట్ బాల్ అడిగితే మేము వాళ్లకు ఫ్రీగా అందజేసాం. వాళ్ళకి ఎక్కడ కోచింగ్ క్యాంపులు అయినా కూడా మేము కోచింగ్ క్యాంపులో ఆర్గనైజ్ చేసాం. దాని మూలాన అండర్ 14 అంటే మినీ ఛాంపియన్షిప్లో మహబూబ్నగర్ జట్టు మన తెలంగాణ రాష్ట్రంలో విజేతగా నిలిచింది. వాళ్ళకు కూడా సన్మానం చేయడానికి ఈరోజు వాళ్ళని ఆహ్వానించాం. వాళ్ళకు కూడా ట్రాక్ సూట్లు ఇవ్వడానికి ఇచ్చి ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్ జట్టు వాలీబాల్ మైని కబడ్డీ సీనియర్స్ ఇద్దరికి కూడా ఉత్తేజపరచడానికి వాళ్ళని సన్మానం చేయడానికి ఈ సమావేశం జరుగుతుంది. ఇప్పుడు గెలిచిన మినీ జట్టు వాలీబాల్లో భవిష్యత్తులో జూనియర్స్ ఆడతారు, అందులో కూడా విజేతగా నిలుస్తారు. తర్వాత వాళ్ళు సీనియర్స్ అయ్యి మన మహబూబ్నగర్ను నంబర్ 1గా నిలబెడతారు. అదే ఉద్దేశంతో కబడ్డీ కూడా జూనియర్స్ చాలాసార్లు ఫైనల్కి వచ్చింది. దురదృష్టవశాత్తు కొన్ని పాయింట్లు ఓడిపోయాం, కానీ మాకు సంతృప్తికరంగా ఉంది. వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ఆట ప్రదర్శించారు. మా కృషి ఫలించిందని మేము అనుకుంటున్నాం. పార్లమెంట్ ఎన్నికలు మరో 2 నెలలు రాబోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అంటే ఈ బడ్జెట్ ఈ దఫా కొంత అంటే పెద్ద ఎత్తున సంస్కరణలకే పెద్దపీట వేసిందని చెప్పాలి. రైతులకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి అంటే తెలంగాణలో రైతు బంధు స్కీమ్ మాదిరిగానే సెంట్రల్ కూడా ప్రధానమంత్రి కిసాన్ వికాస్ అనే ఒక సరికొత్త స్కీమ్ను తీసుకొచ్చింది. దీంతో పాటుగా ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షల వరకు పెంచింది. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం రాబోతున్న ఎన్నికల్లో క్లీన్ స్వీప్, దేశవ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసి ఎన్డీఏ గవర్నమెంట్ను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో బడ్జెట్పై స్పందించడానికి బీజేపీ రాష్ట్ర నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన శాంతకుమార్ సార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంటే ప్రజలకు ఏ విధంగా మేలు చేయబోతుందని మీ నమ్మకం సార్? ముఖ్యంగా మీరు ఇంతకుముందు అన్నట్టుగానే నరేంద్ర మోదీ గారు వారి విజను కేవలం 5 సంవత్సరాల కాదు, మన భారతదేశం ప్రపంచంలోనే ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మనం అభివృద్ధి చెందాలనే విధంగా ఆలోచించి ఈ బడ్జెట్ని కూడా అదే దృష్టికోణంలో రైతులకు
ముఖ్యంగా సన్నకారు రైతులకు ఎవరికైతే 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉందో వాళ్లకు చేయుతగా ఉండాలంటే, వాళ్లకు ఒక ఆసరా ఉండాలంటే గవర్నమెంట్ నుంచి ఒక సపోర్ట్ కావాలని చెప్పి 6,000 రూపాయలు ప్రతి సన్నకారు రైతుకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఇంతవరకు కని విని ఎరగని ఊహించని ఒక బ్రహ్మాండమైన పథకం. అయితే రైతు బంధు పథకం ఉంది, కానీ రైతు బంధు పథకం బీద వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. పెత్తందారులు, దొరలు, ఎవరికైతే ఎక్కువ ఎకరాల పొలం ఉందో వాళ్ళకే లక్షల రూపాయలు వెళ్ళాయి, కానీ అది నిజంగా బీదవాళ్ళ దృష్టి, సన్నకారు రైతుల దృష్టి పెట్టుకొని చేసింది కాదు. కానీ ఈ పథకం మాత్రం కేవలం సన్నకారు రైతుల కొరకు, అంటే ఎవరైతే అట్టడుగున ఉన్నారో వాళ్లకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో 6,000 రూపాయలు ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకి, ముఖ్యంగా ఏ బడ్జెట్లోనైనా తర్వాత ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళైనా కూడా మధ్యతరగతి వాళ్ళ గురించి పట్టించుకోరు. కానీ ఈసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను పరిమితిని ఏదైతే 2.5 లక్షల నుంచి 5 లక్షలు చేశారో, ప్రతి ఒక్క ఎంప్లాయీస్ యూనియన్ అడిగిందే 5 లక్షల వరకు పెంచమని. ఆ డిమాండ్ను ఏ మాత్రం తగ్గించకుండా సంపూర్ణంగా ఆ డిమాండ్ను ఒప్పుకొని అది ఇవ్వడం వల్ల మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా, మన భారతదేశంలోని ఉద్యోగ ప్రపంచం అంతా కూడా చాలా హర్షిస్తున్నారు. దీన్ని వాళ్ళు ఎంతో మేలు చేసిందని భావిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క 5 లక్షలు చేయడం మాత్రం ఒక గొప్ప సవరణ అని మాత్రం చెప్పొచ్చు. ఇది మొత్తం యావత్ భారతదేశానికి కూడా చాలా మేలైన బడ్జెట్ అని మెచ్చుకుంటున్నారు. మా భారతీయ జనతా పార్టీ కూడా నిజంగా ఇది ప్రజల కొరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ అని చాలా సంతృప్తిగా ఉన్నారు. రైతు బంధు స్కీమ్ని తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా పెట్టింది. అంటే రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు, అంటే రోజుకు 17 రూపాయలు. అంటే రైతులను ఈ విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విస్మరిస్తుంది, అవమానపరుస్తుంది, వాళ్ళని వేరే రకంగా చిన్నపుచ్చుతుంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతోపాటుగా అంటే రైతులకు దాదాపుగా ఎన్నికల సమయంలోనే ఈ ప్రభుత్వం రైతుల విషయంలో మేల్కొన్నదనే విమర్శలు ఉన్నాయి సార్. అంటే ఫసల్ బీమా యోజన అటువంటిది అంటే ఎవరుగా మెన్షన్ చేయడం లేదు, అది పెద్ద ఎత్తున కిందికి వెళ్ళలేదు, అందువల్ల నష్టం జరిగింది. ఇది అంతా ప్రభుత్వ లోపం ఉంది సార్. దీని మీద మీకు కామెంట్స్? ముఖ్యంగా ఫసల్ బీమా యోజన పథకం ప్రజల వల్లకి వెళ్ళకపోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా సఫలీకృతం కాదు, కాబట్టి అది సక్సెస్ కాలేదు. కానీ 6,000 ఇవ్వడం వల్ల లెక్కించి 17 రూపాయలు అనేది అది సద్విమర్శ కాదు, అది సంకుచిత భావంతో చేసే విమర్శ. అలా అంటే 1 ఎకరం ఉన్న రైతుకు నీవు ఇస్తున్నది ఏంటి? 8,000. 8,000 అంటే ఎంత? 17 రూపాయల కంటే ఇంకా కొంచెం 3 రూపాయలు ఎక్కువ. అంటే 20 రూపాయలకు 17 రూపాయలకు తేడా ఉంది. అంటే నీవు అవమానపరచట్లేదా బీద వాళ్ళని? అంటే డబ్బులున్న వాళ్ళని, పెత్తందారులను, జమీందారులను ఏమో లక్షలు ఇచ్చి గౌరవపరుస్తున్నావు, అని చిన్నగారు రైతులను అవమానపరుస్తున్నట్టు కాదా? కాబట్టి ఈ విమర్శలో దమ్ము లేదు. ఇది చాలా సంకుచిత భావంతో మాట్లాడే మాటలు. ఏది విమర్శ చేయలేక ఏం చెప్పాలో చెప్పలేక రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ నుంచి బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పకుండా పారిపోయి ఇంటికి వెళ్ళి ఎవరో రాసిస్తే ట్విట్టర్లో పెడితే అది విమర్శ. ఇది రాహుల్ గాంధీ గారు చేసిన పని, కాబట్టి అది విమర్శనే కాదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సూపర్వైజర్ గారు సైకిల్ని వాళ్ళు జ్ఞాపకార్థంగా పంపించారు. ఎలక్ట్రేషన్ గారు దయచేసి లైన్ ఆన్ చేయాలండి. వాచ్మెన్ ముందు తీసుకురండి.
కల్పించారు. సార్ గారికి కూడా ట్రోఫీని అందుకోవాలని కోరుతున్నాము. సార్ చేతుకుంటాం. మమ్మల్ని 8 ఏళ్ళు పెంచుకొని భారతదేశం గురించి ఎంతో కాంతి పూలమాలతో సత్కరించారు. ఇంకా చక్కటి టోర్నమెంట్స్ నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్ 1వ నేషనల్ కరాటే ఈ ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ చూడడానికి కన్నుల పండుగగా ఉంది. చాలా చాలా చిన్న వయసులో పిల్లలంతా వచ్చి ఇందులో భాగం పంచుకుంటున్నారు. నా లక్ష్యం ఒకటే, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, భారతదేశంలో ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక ఆటలో పాల్గొని తాను ఒక మంచి పౌరుడిగానే కాకుండా ఒక శక్తివంతమైన పౌరుడిగా ఎదిగితే తప్పకుండా తన క్యారియర్లో బాగుపడతాడు. తన దేశానికి, తన ఉన్న గ్రామానికి, తన ఉన్న రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తాడు. ముఖ్యంగా క్రీడాకారులలో ఉన్న నాయకత్వ లక్షణాలు, వాళ్ళ దేశభక్తి తప్పకుండా పెంపొందుతాయి. కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు వాళ్ళని ఏదో ఒక గేమ్లో వాళ్ళ పిల్లల్ని క్రీడాకారులు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. నా శాయశక్తిలా కృషి చేస్తున్నాను. అందుకే నేను ప్రతి క్రీడను కూడా ప్రోత్సహిస్తాను. నా ఈ లక్ష్యంలో తప్పకుండా విజయం చేకూరుస్తుందని నేను భావిస్తున్నాను. ఈసారి ఇక్కడ ఈ మహబూబ్నగర్లో ఈ ఇన్విటేషన్ టోర్నమెంట్లో మధ్యప్రదేశ్ నుంచి, ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి కూడా, చాలా మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి టీంలు వచ్చాయి. వాళ్ళు ఇక్కడ పాల్గొంటున్నందుకు నిజంగా నేను ఈ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్నగర్లో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంతర్జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్ సాధించిన మహబూబ్నగర్ క్రీడాకారులు ఘనంగా సన్మానించిన కబడ్డీ అసోసియేషన్ జిల్లా నేత శాంతి కుమార్. పాలమూరులో త్వరలోనే ప్రారంభం కానున్న రహదారి విస్తరణ పనులు. ఈ నెల 4వ తేదీన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో సమావేశమవుతున్న వ్యాపారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్.